హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు రేణు కిచెన్స్. ఈ రోజు చేయబోయే రెసిపీ ఏంటో తెలుసా? ములక్కాయ విత్ ఎగ్ కర్రీ అండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ నేను దాన్ని ఎలా చేయాలో మీకు చూపిస్తాను, తప్పకుండా చూడండి. చూడండి, ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. అందులో కొద్దిగా ఆయిల్ పోసుకుంటున్నాను. చూడండి, ఆయిల్ వేడైంది. ఇందులోనే కొద్దిగా ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి కూడా వేస్తున్నానండి. ఇవి ఒకసారి కలుపుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి. మీరు అనుకోవచ్చు, ప్లేట్లో అన్ని వెజిటేబుల్స్ అన్నీ ఒకటే ప్లేట్లో పెట్టారు ఎందుకని అనుకుంటున్నారా? అవునండి, మా సిద్ధు ఫోటో తీసుకోవాలని పెట్టాడండి. ఏదున్నా నీట్గా పెట్టుకోవాలనే ఆలోచన మా ఆయనకు ఉంటుంది. సో అందుకని ఒకటే ప్లేట్లో అన్ని ఐటమ్స్ పెట్టి ఒక ఫోటో తీసుకున్నాడండి. సో ఇప్పుడు కొద్దిగా అల్లం కూడా వేసుకుందాం. అల్లం వేసుకొని అల్లం పచ్చివాసన అనేది పోయే వరకు వేపుకొని, అలానే ఆనియన్స్ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి. కొద్దిగా నేను పసుపు కూడా వేసుకుంటున్నానండి. ఇది ఒకసారి కలుపుకొని ఇవి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉడకబెట్టుకుందాం. చూడండి, ఆనియన్స్ కూడా వేగాయండి. మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలను వేసుకుందాం. ఇవి చాలా ఫ్రెష్ అండి, ఇప్పుడే తీసుకొచ్చాము. లేతగా ఉన్నాయండి. ఇవి ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు ములక్కాయలను ఉడకబెట్టుకొని టమాటాలు వేసుకుందాం. చూడండి, ఒక 5 మినిట్స్ ములక్కాయలను ఉడకబెట్టుకున్నాను కదా. ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకుందామండి. ఒకసారి కలుపుకుందాం. చూడండి, ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను, కర్రీకి సరిపోయేంత అండి. ఒకసారి ఈ సాల్ట్ మొత్తం ఈ టమాటా ముక్కలకు పట్టుకునేలా కలుపుకుందాం. ఒకసారి కలుపుకొని ఒక 10 మినిట్స్ అట్లా ఉడకబెట్టుకుందామండి. టమాటాలు ములక్కాయలు ఉడికేంత వరకు. మీకు ఒకటి చెప్తానండి, నేను ఈ కర్రీ కొద్దిగా ఉడికే లోపు నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్తానండి. చూడండి, ఎందుకు చెప్తున్నాను అంటే, నా జీవితంలో జరిగినట్టు మీ జీవితంలో కూడా జరగకూడదని నేను చెప్తున్నానండి. సో నాకెలా అయితే అయిందో మరి ఒకరికి కూడా ఇలా కాకూడదనే కదా అండి నేను చెప్పేది. అందుకే చెప్తున్నాను. మనకు దగ్గర వాళ్ళైనా సరే, మనకు చిన్న పరిచయమైన వాళ్ళైనా సరే అండి, మన అనుకొని మనం వెళ్తాం. కానీ మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాళ్ళు ఏం చేస్తారంటే, మనం మాట్లాడినా కూడా, మనం మాట్లాడి వచ్చాక కొంతమంది ఏం చేస్తారంటే, వీళ్ళకి ఏం పని లేదు, వీక మా ఇంటికి వచ్చి కూర్చుంటారు, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు అని మన విలువని తగ్గిస్తారండి. సో అలాంటి వారికి కొంచెం మనం దూరంగా ఉండడమే చాలా అంటే చాలా మంచిదండి. ఎందుకంటే మన ముందు ఒకలాగా, మన వెనకాల ఒకలాగా మాట్లాడతారు. సో జాగ్రత్త అండి, అలా మీకు కూడా అలాంటి పరిస్థితి రావద్దని నేను చెప్తున్నాను. సో మన లిమిట్స్ లో మనం ఉండాలి అండి. మనకైతే ఎవరైతే ఇంపార్టెన్స్ ఇస్తారో వాళ్ళకు మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. ప్లీజ్ అండి, వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. దయచేసి వీడియో మొత్తం చూడండి. మీకు బోరింగ్ గా అనిపిస్తుందనే ఒక 1 మినిట్ వరకన్నా కొంచెం ఇలాంటి చిన్న స్టోరీ చెప్తున్నానండి. సో దయచేసి తప్పకుండా వీడియో మొత్తం చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్లీజ్ అండి లైక్ అండి, మెయిన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి, ములక్కాయలు టమాటాలు ఉడికేసాయండి. చూడండి, మెత్తగా ఉడికేసాయి. ఇందులోనే మనం కొంచెం కారం వేసుకుందాం. చూడండి, నేను కొద్దిగా కారం వేసుకుంటున్నానండి. ఒకసారి కలుపుకొని ఇందులోనే కొద్దిగా గరం మసాలాని వేసుకుంటున్నానండి. ఇలా కొద్దిగా అలానే వాటర్ వేసుకుంటున్నాను. చూడండి,
కొద్దిగానే వేసుకుంటున్నానండి వాటర్. చూడండి కర్రీ కూడా ఉడికేస్తుందండి. మనము బాయిల్ ఎగ్ గిన్నె వేసుకొని చూడండి చూడండి బాయిల్ ఎగ్ వేసుకుంటున్నాను నేను. నా దగ్గర 3 ఉన్నాయండి, 3 వేసుకున్నాను. ఎక్కువనే వేసుకోవాలండి ఇలా. సో నేను అక్కడ 3 ఉండేసరికి 3నే వేసుకున్నాను. అందులో ఒకటి ఇందులో కొత్తిమీర కూడా లేదండి. మీరు వేసుకోండి, ఎందుకంటే కొత్తిమీర వేసుకుంటే కర్రీ కూడా టేస్ట్ ఉంటుంది, సూపర్ గా ఉంటుంది. మా ఆయన బయటికి ఎండకి వెళ్ళలేక కొత్తిమీర తీసుకురాలేక నేను వేయలేదండి. టెంపరేచర్ కూడా ఎక్కువ ఉంది. మీరు బయటికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళిరండి. కన్ఫర్మ్ గా పక్కన ఒక వాటర్ బాటిల్, ఒక గొడుగు లేదా ఒక టవల్ అన్న పెట్టుకోండి బయటకు వెళ్ళేటప్పుడు. సో జాగ్రత్త అండి. సూపర్ అండి, నిజంగా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి.